హాయ్ వివర్స్, మనం వచ్చేసి అర్థశాస్త్రము పరిచయము తెలుసుకుందాము. ఎకనామిక్స్ అనమాట. ఈ యొక్క అర్థశాస్త్రము గురించి మనము 6th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఆహారము, దుస్తులు మరియు గృహ వసతి మనిషి యొక్క ప్రాథమిక అవసరములు మనకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆహారం అనేటువంటిది ముఖ్యం. ఆహారం ఉంటేనే మనము వచ్చేసి పని చేయగలుగుతాము. పని చేయగలిగితేనే మనకు కావలసినటువంటి దుస్తులు, ఆ తర్వాత వచ్చేసి గృహానికి సంబంధించినటువంటి వసతులు అనేటువంటిది నెరవేర్చుకోగలుగుతాము. కాబట్టి ఆహారము, దుస్తులు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక విషయంగా భావించబడుతుంది. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యములు వ్యవసాయదారులు భూమినందు పండించుచున్నారు. మామూలుగా వచ్చేసి సరే మనకు కావలసినటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయదారులు ఏం చేస్తారు? భూమిని పండించి మనకు కావలసినటువంటి పంటని అందిస్తారు. దీన్నే వ్యవసాయము అందురు. మానవునికి తెలిసినటువంటి మొట్టమొదటి వృత్తే వ్యవసాయం అనమాట. ఈ యొక్క భూప్రపంచంలో వచ్చేసి మొట్టమొదటి ఏర్పడినటువంటి వృత్తే ఏంటంటే వ్యవసాయము. వర్షము, చలి, ఎండల నుండి తమను తాము రక్షించుకున్నటకు గుహలలో నివసించి మానవుడు కాలక్రమమున గృహములను నిర్మించుకొని జీవించుచున్నాడు. మనము అన్నీ నేర్చుకొని ఉంటాము. చరిత్రలో వచ్చేసి పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులు వచ్చేసి ఏ విధంగా ఉండేవారు అనేటువంటిది మనం నేర్చుకున్నాము చరిత్రలో. సో కాలక్రమమున గృహములను నిర్మించుకొని ముందు పూర్వకాలంలో ఏ విధంగా ఉండే చెట్ల నీడ కింద, తర్వాత వచ్చేసి గుహలలో, చెట్టు తొర్రలలో నివసించేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైంది? గృహాలను నిర్మించుకోవడం మొదలుపెట్టారనమాట. నివసించుకున్నారు. తర్వాత వచ్చేసి గృహాలు, తర్వాత వచ్చేసి నగరాలు కూడా వెలిసినాయి. నగరాలు అంటే ఎక్కువ మంది జనాలు ఎక్కువగా ఉండగా నగరాలు అనేటువంటిది ఏర్పడినాయి. మానవుని అవసరములు కూడా పెరిగినాయి. సో మనకు కావలసినటువంటి అవసరాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయన్నమాట. తమ అవసరములను తీర్చుకున్నటకు మానవుడు దుస్తులు, పాదరక్షలు అంటే చెప్పులు అనమాట, ద్విచక్ర వాహనాలు అంటే సైకిళ్ళు, తర్వాత వచ్చేసి స్కూటర్లు, ఇవన్నీ మనము కొనుక్కోవడం మొదలుపెట్టాం. కార్లు, ఆకాశవాణి, రేడియో, దూరదర్శన్, టీవీ మున్నగు వస్తువులను పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయుచున్నాడు. అంటే మనకు కావలసినటువంటి అవసరాలు, సౌకర్యాలని మనము తయారు చేసుకుంటున్నాం అనమాట. అటువంటి అవసరాలు ఏమేమిటి? మనకు కావలసినటువంటి చెప్పులు కావచ్చు, లేదా దుస్తులు కావచ్చు, డ్రెస్సులు, తర్వాత వచ్చేసి మనం ఉపయోగించేటువంటి సైకిళ్ళు, ఉపయోగించేటువంటి స్కూటర్లు, తర్వాత వచ్చేసి కార్లు, తర్వాత రేడియోలు, దూరదర్శనం, ఇవన్నీ వచ్చేసి పరిశ్రమల ద్వారా మనము ఉత్పత్తి చేస్తున్నాడు. సరే, మనము నిత్య జీవితంలో మనము అనేక వస్తువులను ఉపయోగించుకుంటాం. ఈ వస్తువులు దుకాణములో విక్రయించబడుచున్నవి. మనము రోజు డబ్బు తీసుకెళ్తే అంగట్లో కావలసినటువంటి సరుకులు కావచ్చు, లేదా కావలసినటువంటి వస్తువులు కావచ్చు, మనము కావలసినటువంటి కొనుక్కోవడానికి జరుగుతుంది అనమాట, కొనుక్కుంటాము. సరే, ఈ వస్తువులు దుకాణంలో విక్రయించబడుచున్నవి. వస్తువులు కొనడానికి మరియు అమ్మడానికి మనము ద్రవ్యమును ఉపయోగించుచున్నాము. ద్రవ్యము అంటే ఏంటంటే మనీ అనమాట, డబ్బుని ఉపయోగిస్తూ ఉన్నాం. ద్రవ్యమును మనము పొదుపు చేసినా అది మన కుటుంబానికి మరియు దేశమునకు శ్రేయస్కరము. ఇప్పుడు వచ్చేసి మనము ఎప్పుడు కానీ మనము పొదుపు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. వచ్చేసి ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరు వచ్చేసి డబ్బులు అనేటువంటిది సేకరించడము, డబ్బుల్ని దాచిపెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా దాచిపెట్టుకోవడం వల్ల మన కుటుంబానికి మరియు దేశానికి కూడా వచ్చేసి శ్రేయస్కరము అని ఈ యొక్క మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. సరే, ఇప్పుడు మన శరీరం ఉంది కాబట్టి మన శరీరానికి కావలసినటువంటి, మన శరీరం డెవలప్ అవ్వాలంటే బాగా అభివృద్ధి చెందాలి, పైకి రావాలంటే బాగా ఎదగాలన్నమాట. ఎదగాలంటే మనం ఏం చేస్తాము? శరీర అభివృద్ధికి కావలసినటువంటి ఆహారం అనేటువంటిది అవసరమగునట్లు జ్ఞానాభివృద్ధికి కావలసినటువంటి విద్య అవసరము అవుతున్నది. ఇప్పుడు వచ్చేసి మనకు కావలసినటువంటి ఒంటికి కావలసినటువంటి ఆహారము అవసరము, తర్వాత వచ్చేసి చదువుకోవడానికి విద్య అనేటువంటిది అవసరము. సరే, మనకేమైనా రోగం వస్తే రోగముల నుండి రక్షించుకోవడానికి వైద్యము అవసరం అవుతున్నది. మనకు కావలసినటువంటి వైద్యము కావాలి. విద్యను ఉపాధ్యాయులు బోధించుచుండగా వైద్యులు రోగులకు చికిత్స చేయుచున్నారు. మనము చిన్నప్పుడు క్లాసులో వచ్చేసి మనం నేర్చుకున్నాము, టీచర్స్ వచ్చేసి మనకు చదువు అనేటువంటి నేర్పిస్తారు. తర్వాత వచ్చేసి చదువుకున్న తర్వాత మనం వచ్చేసి వైద్యులుగా మారుతాము. వైద్యులు కావలసినటువంటి రోగులకు చికిత్స
అనేటువంటిది చేయుచున్నారు. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజాసేవ సంక్షేమ కార్యక్రమాలు చేయుచున్నారు. ఏ విధంగా ప్రజాసేవ చేయుచున్నారు? వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, తీసుకోవడం లేదని చెప్పడం లేదు. కాబట్టి ఆ యొక్క ప్రజాసేవ అనేటువంటిది ఎలా చేస్తున్నారు? బ్యాంకుల్లో ఉద్యోగస్తులు కావచ్చు, మనకు ఆ యొక్క కార్యక్రమాలు, తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీసుల్లో వాళ్ళు పోస్ట్ మ్యాన్లు కానీ మనకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ తీరుస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా వ్యవసాయదారులు వచ్చేసి వ్యవసాయం పంటను పండించి వ్యవసాయం భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కార్మికులు, ఉద్యోగులు మున్నగు వారి కృషితో దేశము ఆర్థిక అభివృద్ధి చెందుతున్నది. దీనినే జాతీయ ఆదాయము అందరూ. ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీలో వచ్చేసి మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. బట్టలు ఫ్యాక్టరీ ఉంది. బట్టలు మనకు ఇంతమందికి బట్టలు కావాలి, బట్టలు తయారు చేస్తూ ఉన్నారు. సరే, తయారు చేయడం వలన మనము కాలక్రమేణా మనం వచ్చేసి అనేకమైనటువంటి మిషన్ల ద్వారా మనము తయారు చేయడం జరుగుతుంది. మిషన్లు నడపడానికి మనము కార్మికులని ఉపయోగిస్తున్నాం. కార్మికులు అంటే ఎవరు? ఉద్యోగస్తులు. సో ఉద్యోగం అంటే పని చేసేటువంటి వాళ్ళు, ఆ యొక్క మిషన్ల దగ్గర ఉండి పని చేసేటువంటి వాళ్ళని కార్మికులు అంటారు. సో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, మున్నగు వారి కృషి చేయడం వల్ల, వాళ్ళు కష్టపడడం వల్ల బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఆ డబ్బును ఉపయోగించి మనకు కావలసినటువంటి వస్తువులను కొనుక్కుంటాము. అదే తవిర మనం వచ్చేసి కావలసినటువంటి పొదుపుని చేయడం వలన జాతీయ ఆదాయం అనేటువంటిది దేశం అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది. దీన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయము అని అందరూ. సరే, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి లభించే ఆదాయమును తలసరి ఆదాయము అందరూ. చూడండి, ఇది వచ్చేసి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయము అంటే అందరం కలిసి కట్టుగా ఉండేటువంటి డబ్బు అనమాట. దేశము సంబంధించి అది అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఏమంటారంటే ఆ జాతీయ ఆదాయం అని అంటారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు సంపాదించేటువంటి డబ్బుని ఏమంటారంటే ఆదాయాన్ని తలసరి ఆదాయము అని అంటారు. కొందరు ఆదాయమును పొందలేని స్థితిలో ఉన్నారు కదా, వారికి కూడా ఆహారము, దుస్తులు, గృహ వసతిని కల్పించవలను. సరే, అందరూ డబ్బున్న వాళ్ళే అయిపోతారా? లేదా అందరికీ జ్ఞానం అనేటువంటిది లభిస్తుందా? అంటే జ్ఞానం అంటే బాగా చదువుకోగలుగుతారా? ఏదో ఒక సమస్య అనేటువంటిది ప్రతి ఒక్క మానవుల్లో, ప్రతి ఒక్క మనిషికి సమస్య అనేటువంటిది వస్తూనే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనము అందరూ చదువుకుంటారంటే చదువుకోలేరు. కాబట్టి కొందరు ఆదాయమును పొందలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి కూడా మనం ఏం చేయాలి? ఆహారము, దుస్తులు, కావలసినటువంటి ఇంటి సౌకర్యాలని కల్పించాలి. ప్రభుత్వము వారికి అవసరమైనటువంటి సహాయం అందించుచున్నది. దీని వలన అందరూ వారి ప్రాథమిక అవసరములను పొందగలుగుతున్నారు. ప్రాథమిక అవసరం అంటే ఏంటి? కావలసినటువంటి ఆహారము, కావలసినటువంటి ఇప్పుడు కావలసిన ఆహారం అంటే ఎలా లభిస్తుంది? ఇప్పుడు వచ్చేసి రేషన్ల ద్వారా ప్రభుత్వం వచ్చేసి ప్రజలకి చాలా తక్కువ రేట్లకు మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. చాలామంది పేదవాళ్ళకి వచ్చేసి ఇల్లు కట్టిస్తూ ఉంది. సో ఈ విధమైనటువంటి ప్రాథమిక అవసరాలని పొందగలుగుతున్నారనమాట. దీన్నే పంపిణీ అందరూ. ప్రభుత్వం ద్వారా ఉంచేటువంటి దాన్ని ఏమంటారు? పంపిణీ అని అంటారు. సరే, ముడి పదార్థాలను పూర్తి వినియోగ వస్తువులుగా మార్పు చేయటను ఉత్పత్తి అందరూ. సరే, ముడి పదార్థములు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి కూడా వచ్చేసి ఇప్పుడు మీరు నూనె కావాలంటే వేరుశనగ నూనె కావాలి. వేరుశనగ నూనె కావాలి అంటే మనము వేరుశనగ పప్పుని ఆడిస్తే దాన్ని మనకు కావలసినటువంటి నూనె అనేటువంటిది తయారవుతుందన్నమాట. సో ముడి పదార్థము అనేటువంటిది ఏంటి? వేరుశనగ. ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు వస్తువుగా వచ్చినటువంటిది ఏంటి? నూనె. సో కాబట్టి ఉత్పత్తి, దాన్ని ఏమంటారంటే ఉత్పత్తి అని అంటాము. సో ఇక్కడ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది. ముడి పదార్థము అంటే వేరుశనగ నుంచి వచ్చినటువంటి నూనె వచ్చేసి మనకు కావలసినటువంటి వస్తువు అనమాట. మనకు కావలసినటువంటి ఇంటికి ఉపయోగించేటువంటి నూనె అనమాట. సో సింపుల్గా మనం వచ్చేసి మార్పు చేయుటకు ఉత్పత్తి అందరూ. దీన్ని ఏమంటారంటే వస్తువులుగా, ముడి పదార్థాలను పూర్తి వినియోగ వస్తువులుగా మార్పు చేయటను ఉత్పత్తి అందరూ. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఊరికి అందరికీ ఉత్పత్తి చేయాలి. శనగ నూనె కావాలి. సో దాన్ని వచ్చేసి ఆడించి కావలసినటువంటి నూనెను ప్రజలకు అందించడం అనమాట. దాన్నే ఏమంటారంటే ఉత్పత్తి అని అంటారు. ఉత్పత్తి, వినియోగము, పంపిణీ. వినియోగం అంటే మనకు డబ్బులు అనేటువంటిది ఉపయోగించి మనము కొనుక్కోవడం అనమాట. అదే వినియోగించడం అంటే
చూద్దాము. అను 3 ప్రాథమిక విభాగాలు అర్థశాస్త్రంలో ప్రధానమైనటువంటిది. సో వినియోగం అంటే ఏంటి వస్తుంది చూడండి. ఉత్పత్తి అనగా ఏమని నేర్చుకుంటుంది? ఆహార ఉత్పత్తి, దుస్తుల ఉత్పత్తి మరియు గృహ నిర్మాణానికి అవసరమగు వస్తువులు ఏవేనని తరగతి గదిలో చర్చించి పట్టిక తయారు చేయము. వ్యవసాయదారుల కృషితో ఆహార ఉత్పత్తి చేయబడుచున్నది. కార్మికులు కర్మాగారములందు పనిచేసి దేశమును అవసరమైనటువంటి వస్తువులుగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. చెప్పాం కదా, మనము ఒక చిన్న నూనె మిల్లు పెట్టుకుందాం అనుకుందాము. నూనె మిల్లులో కావలసినటువంటి వేరుశనగని ఉపయోగించి మనము నూనెని తీసి కావలసినటువంటి ప్రజలకు వచ్చేసి వినియోగిస్తున్నాం. మనం వినియోగించడం అంటే కావలసిన వాళ్ళకి చేరుస్తున్నాం అనమాట. సో వినియోగం అంటే అందరికీ అందచేయడాన్ని వినియోగము అని అంటారు. సో ఈ విధంగా వచ్చేసి కార్మికులు కర్మాగారములందు పనిచేసి వాళ్ళకి కావలసినటువంటి అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయుచున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వచ్చేసి వ్యవసాయదారుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వచ్చేసి పంట పొలాన్ని చూసుకుంటున్నాడు. మనకు కావాల్సిన ఫుడ్ని తయారు చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి పంట పొలాలు చూస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు కారు ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు అందరూ ఉపయోగించేటువంటి వస్తువుల్లో ఇది కూడా ఒకటి అయిందనమాట. ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంగంగా మారింది కారు అనేటువంటిది. తర్వాత వచ్చేసి బియ్యము, ఇలాంటివి మనకు కావలసినటువంటి ఉత్పత్తిని కార్మికులు తయారు చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క కారుని తయారు చేసేది కార్మికులు. ఇప్పుడు ఉత్పత్తి పూర్తి అయింది. అట్లు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు వెంటనే వినియోగదారులకు చేరుతున్నవా? వీటిని కొనుగోలుదారులు కొనవలెనన్న వస్తువులను మార్కెట్కు చేర్చవలసిన అవసరం ఉన్నది. సరే, మనకు వస్తువులు కావాలి అంటే వాళ్ళు ఉత్పత్తి చేసేస్తారు. ఎవరు? కార్మికులు ఉత్పత్తి అనేటువంటి తయారు చేస్తారు. ఇప్పుడు మనకు బట్టలు కావాలనుకుందాము. బట్టలు కావలసినటువంటి ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు కార్మికులు కష్టపడ్డారు. కావలసినటువంటి చీరలు కావచ్చు, కావలసినటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్టలకు సంబంధించినవన్నీ కావలసినటువంటివన్నీ వస్తువులన్నింటినీ వెంటనే వచ్చేసి వినియోగదారులకు చేర్చున్నవా? వీటిని కొనుగోలుదారులు కొనవలెనన్నా. ఇప్పుడు వచ్చేసి అందరికీ చేరుతుందా అంటే మనము అంగళ్ళల్లో వెళ్ళి మనకు కొనవలసినటువంటి కొనుగోలుదారులు అంటాం అనమాట. మనం కొనుక్కునే వాళ్ళము. సో కొనుక్కునేటువంటి వాళ్ళని ఏమంటాము? కొనుగోలుదారులు అని అంటాము. కొనవలెనన్న వస్తువులను మార్కెట్కు చేర్చవలసిన అవసరం ఉన్నది. సరే, వెంటనే వచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్ళి మనం పోయి కొనుక్కోగలుగుతామా? లేదు, కొనుక్కోలేము. కాబట్టి వస్తువులు వచ్చేసి మార్కెట్కు చేర్చాలన్నమాట ముందు. అప్పుడే మనకు అవసరమైనటువంటి వస్తువులు కొనగలుగుతాము. సరే, వస్తువులు కొనుగోలు విక్రయము చేయి స్థలమును మార్కెట్లు అని అందరూ. సరే, కొనుగోలు అంటే ఏంటి? మనం కొనుక్కునేటువంటి దాన్ని. వస్తువులు ఉత్పత్తి చేసేసారు, బట్టలన్నీ వచ్చేసినాయి, మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి పండగలు వస్తున్నాయి. పండగలు వచ్చినప్పుడు మనం వచ్చేసి బట్టలు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్తాము? మార్కెట్కి వెళ్తాము. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కావలసినటువంటి వస్తువులు అంటే మనకి ఏమేమి కావాలో, ఇప్పుడు వచ్చేసి బట్టలు కావాలంటే బట్టలు, చెప్పులు కావాలంటే చెప్పులు. సో ఈ విధంగా మనము కొనుక్కుంటాం అనమాట. అవసరం అనేటువంటిది మనకు అవసరము. ఇలాంటివి మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాము. వస్తువులను విక్రయించడం అంటే ఏంటి? వాళ్ళు అమ్ముతున్నారు. సో దాన్ని కొనుగోలు మరియు విక్రయము అంటే కొనుక్కునే వాళ్ళము, మనము కొనుగోలు చేస్తూ ఉన్నాము. విక్రయము అంటే వాటిని అమ్ముతున్నారు. దాన్ని చేయు స్థలాన్ని ఏమంటారంటే మార్కెట్ అని అంటారు. ప్రజలు మార్కెట్లో వస్తువులను కొనుగోలు చేసి తమ అవసరాలను తీర్చుకున్నటను వినియోగము అందరు. సో ఇక్కడ వచ్చేసి వస్తువులన్నిటిని మార్కెట్లోకి చేర్చేస్తున్నారు. మీకు ఇంతకుముందు వచ్చేసి వినియోగము అంటే వచ్చేసి మనం వాళ్ళు అందించేటువంటి దాన్ని నేను చెప్పాము. కానీ వచ్చేసి అందించినటువంటి వస్తువులను వచ్చేసి మన యొక్క కోరికలను తీర్చుకుంటున్నాం. కొనుగోలు చేసి తమ అవసరాలను, మనకు కావలసినటువంటి అవసరము, బియ్యము అవసరము, నిత్యావసరము, పప్పులు, తర్వాత నూనె, కావలసినటువంటి కూరగాయలు, తర్వాత వచ్చే బట్టలు, చెప్పులు, ఇంకా అవసరమైనటువంటి వస్తువులు అనేటువంటిది మనకు మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటున్నాం అనమాట. సో ఈ విధంగా కొనుగోలు చేసి తమ అవసరాలని తీర్చుకొనడాన్ని ఏమంటారంటే వినియోగము అని అంటారు. వస్తువులను కొనుగోలు చేసి విక్రయించుటను వాణిజ్యము అందరు. సో వస్తువులని కొనుగోలు చేసి వాటిని విక్రయించడము ఇప్పుడు మార్కెట్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే వాణిజ్యము అని అంటారు. ఈ వృత్తిలో పాల్గొన్న వారిని వర్తకులు అని అంటారు. వర్తకులు అంటే
వ్యాపారస్తులు అని అర్థం కూడా చెప్పొచ్చు. వస్తువుల ఉత్పత్తి అగు స్థానము నుండి, అంటే వస్తువుల ఉత్పత్తి ఎక్కడ అవుతుంది? ఫ్యాక్టరీ నుండి మార్కెట్ వద్దకు తీసుకొని వచ్చి విక్రయించుచున్నారు, అంటే అమ్ముతూ ఉన్నారనమాట. మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతున్నారు. పెద్ద ఎత్తున వస్తువులను కొనుగోలు చేసి, అంటే ఇప్పుడు వచ్చేసి ఒక మార్కెట్ ఉంది. మార్కెట్లో ఒక సాధారణమైన ఒక బట్టల షాప్ ఉంది అనుకుందాము. బట్టల షాప్ అతను ఓనరు ఏం చేస్తాడు? ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీలో వచ్చేసి లాట్గా కొనుక్కొని వస్తాడు. లాట్గా అంటే ఏంటంటే ఎక్కువ శాతంగా కొనుక్కొని వస్తాడనమాట. దాదాపు 1,00,000 రూపాయలకి కొనుక్కోలు తీసుకొని వచ్చాడు అనుకుందాము. ఇక 1,00,000 రూపాయలకి మనము తీసుకొని వచ్చి మార్కెట్లో వచ్చేసి ఒక 50,000, దట్ మీన్స్ వచ్చేసి ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టి అమ్ముతాడు అనుకుందాము. తనకు వచ్చేటువంటిది ఏంటి? 1,50,000 రూపాయలు, 50,000 రూపాయలు తనకి లాభం అనేటువంటిది వస్తుందన్నమాట. లాభం లేకుండా ఎవరు వ్యాపారం అనేటువంటిది చెయ్యరు. కాబట్టి వస్తువుల ఉత్పత్తి ఆగు స్థానము నుండి వర్తకులు మార్కెట్కు తీసుకుని వస్తారు. వాళ్ళకి శ్రమ ఉంది కదా, తీసుకుని రావాలి, ఫ్యాక్టరీ నుంచి తీసుకురావాలి. తర్వాత వచ్చేసి బండ్లకి అయ్యేటువంటి ఖర్చులు, బండ్లు అక్కడ నుంచి తీసుకొని వచ్చి షాపుల్లో తీసుకొని వచ్చే దానికి ఖర్చులు, ఇవన్నీ వచ్చేసి మనకు కావలసినటువంటి వస్తువులకు కావలసినటువంటి మనకు ఖర్చు అవుతుందన్నమాట. ఆ ఖర్చుని ఎవరు బేర్ చేస్తారు? మనమే బేర్ చేస్తామంటే మనం కొనుక్కునే వాళ్ళపైన పడుతుంది, కాదంటలేదు. కానీ అతను ముందుగా ఆ డబ్బును వచ్చేసి వినియోగిస్తున్నాడు అనమాట. సో పెద్ద ఎత్తున వస్తువులను కొనుగోలు చేసి విక్రయించే వర్తకులను టోకు వర్తకులు అని అంటారు. పెద్ద ఎత్తున పెద్ద వ్యాపారం అంటే పెద్ద ఫ్యాక్టరీల నుంచి ఆ యొక్క స్టాక్ను వచ్చేసి అంటే మార్కెట్కి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళని ఏమంటారంటే టోకు వర్తకులు అని అంటారు. కొద్దిపాటి వస్తువులను కొనుగోలు చేసి విక్రయించు వారిని సాధారణ వర్తకులు అని అంటారు. సరే, అక్కడ పెద్ద బట్టల షాపులు ఉంటాయి. కొంతమంది వచ్చేసి ఇళ్లలో పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక చిన్నదిగా ఒక రూమ్లో వచ్చేసి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళని ఏమంటారంటే సాధారణ వర్తకులు అని అంటారు. మార్కెట్లో వస్తువులు అధికంగా ఉన్న ఎడల వాటి ధర తగ్గుచున్నది. వస్తువుల కొరత ఉన్నప్పుడు వాటి ధర అధికమవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి వస్తువులు అధికంగా ఉందనుకుందాము, అంటే ఆ వస్తువులు వచ్చేసి ఈజీగా దొరుకుతుంది అనుకుందాము. దాని ధర అనేటువంటిది ఏమైపోతుంది? తగ్గిపోతుంది అనమాట. అదే వస్తువులు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు బియ్యం వచ్చేసి ఈసారి పంట అనేటువంటి చాలా తక్కువగా వచ్చింది అనుకుందాము. సో మార్కెట్కి చేర్చేటువంటి బియ్యపు బస్తాల యొక్క కొంచెం తగ్గినట్లయితే ఆ యొక్క బియ్యం యొక్క రేట్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది, ధర అనేటువంటిది అధికమవుతుంది. ఈయన అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అనమాట. ప్రజలకు అవసరమైనటువంటి వరి, పప్పు దినుసులు, నూనెలు, చక్కెర మున్నగు పదార్థములను తక్కువ ధరతో ప్రభుత్వము చౌక దుకాణాల ద్వారా విక్రయించుచున్నది. చౌక దుకాణాలు అంటే మీకు కావలసినటువంటి రేషన్ల ద్వారా మీకు అందించడం జరుగుతుందన్నమాట. ధరలను చాలా కొన్ని మార్కెట్లలో కూడా వచ్చేసి చౌక ధరకి అంటే చాలా తక్కువ రేటుకి మనకు గవర్నమెంట్ అనేటువంటిది అందచేస్తూనే ఉందన్నమాట. సో ధరలను అదుపు చేయుటకు ప్రభుత్వము చట్టము ద్వారా అనేక చర్యలు చేపట్టుచున్నది. వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వము ఇతర దేశముల నుండి వస్తువులని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి అంటే ఏంటి? మనము వస్తువులు వచ్చేసి మనకు తక్కువగా ఉన్నది, మన దేశంలో వచ్చేసి బట్టలు ఫ్యాక్టరీలు వచ్చేసి తక్కువగా ఉంది, ప్లస్ మనకు కావలసినటువంటి ఉత్పత్తి అనేటువంటిది చాలా తక్కువ ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాము? విదేశాల నుంచి మనము వచ్చేసి ఆ యొక్క బట్టల నుంచి మనం ఏం చేసుకుంటాము? దిగుమతి చేసుకుంటాం అనమాట. ఆ దిగుమతి చేసి ప్రజలకు చౌక దుకాణాల ద్వారా అందించుచున్నది. చౌక దుకాణాలు అంటే ఏంటి? తక్కువ ధరలకే అందిస్తుంది అనమాట. అవి మనము కొనుగోలు చేయడము జరుగుతుంది, కొనుక్కోవడము జరుగుతుంది. అవసరములు పెరిగినప్పుడు ఉత్పత్తి, వినియోగము, సరఫరా పెరుగుచుండును. ఇప్పుడు మామూలుగా వచ్చేసి జనాభా పెరుగుతూ ఉంటేనే జనాభా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. సో కావలసినటువంటి జనాభాకు అవసరమైనటువంటి అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అవసరాలు పెరిగినప్పుడు ఉత్పత్తి అనేటువంటిది, వినియోగం అనేటువంటిది, సరఫరా అనేటువంటిది పెంచడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువులను మనము కొనుగోలు చేసుకుంటున్నాము, కొనుక్కుంటున్నాము. మనకు ఆ యొక్క వస్తువు అనేటువంటిది అవసరం
అవసరం అవుతూ ఉంది, మనం కొనుక్కుంటున్నాము. అది కాకుండా వచ్చేసి ఉత్పత్తి అనేటువంటిది పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి కావలసినటువంటి వస్తువులని సరఫరా అనేటువంటిది, కావలసిన వస్తువులు కరెక్ట్ టైంలో వచ్చేసి అందరికీ అందజేయాలనేటువంటిది వాళ్ళు కూడా వచ్చేసి కష్టపడుతున్నారు, కార్మికులు కష్టపడుతున్నారు, రైతులు కష్టపడుతున్నారు. ఆ విధంగా వచ్చేసి ప్రతి ఒక్కరము కష్టపడి మన యొక్క అవసరాలను అనేటువంటిది తీర్చుకుంటున్నాము. కాబట్టి దీనినే ఆర్థిక అభివృద్ధి అని అంటారు. కాబట్టి మన యొక్క అవసరాలను మనమే తీర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని ఆర్థిక అభివృద్ధి అని అంటాము.